పరిసర ప్రాంత ప్రజలకు ముఖ్య గమనిక. మాధవి కన్వెన్షన్ హాల్లో జరగవలసిన ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన రామాంజనేయపురం తిరుపతి రోడ్లో ఉన్న మేడా కన్వెన్షన్ సెంటర్ కు మార్చబడింది. గమనించగలరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 15 శుక్రవారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 16 శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మేడా కన్వెన్షన్ సెంటర్, రామాంజనేయపురం, తిరుపతి రోడ్, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 19 మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 20 బుధవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం SR గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయం 7వ వచనం ద్వారా ప్రభు మీ కుటుంబాన్ని దర్శిస్తూ ఉన్నారు. డ్యూట్రానమీ చాప్టర్ 8 వర్స్ 7. నీ దేవుడైన యెహోవా నిన్ను మంచి దేశములో ప్రవేశపెట్టును. మరలా చెప్పినా నోట్ చేసుకుంటారా? తొందరపడకండి, మరలా చెప్తున్నాను. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయం 7వ వచనం. ప్రతిరోజు మీరు వాగ్దానాలు నోట్ చేసుకుంటున్నారు, చక్కగా వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నారు. అందుకనే ఆశీర్వాదాలు ప్రభువారు మీకు అనుగ్రహించనై ఉన్నారు. ఈరోజు వాగ్దానము నాతో మాట్లాడాలి ప్రభువా, ప్లీజ్ నన్ను దర్శించు. అసలు నాకేం అర్థం అవ్వట్లేదు, ఏంటి నా జీవితం అని మీరు అనుకుంటున్నారు కదా. ఈరోజు ప్రభు ఆత్మ నిన్ను దర్శించి మాట్లాడుతున్నటువంటి గొప్ప మాట. ఈ ప్రార్థనా శక్తిని, ఈ పరిచర్య ద్వారా దేవుడు పరలోకం నుండి నీకు ఈ మాట పంపిస్తూ ఉన్నారు. ఏంటంటే యెహోవా నిన్ను మంచి దేశములో ప్రవేశపెట్టును. నువ్వు విదేశాలు వెళ్ళలేనా? నా చదువు అక్కడ ఉంటుందా? నేను అంతా విదేశాలు వెళ్ళి చదివేకునే స్థితి ఉందా నాకు? అసలు నా స్థితి ఏంటి, మా కుటుంబం ఏంటి, నాకు అసలు అంత జ్ఞానం, అంత అర్హత లేదేమో అని నీవు ఆలోచిస్తున్నావేమో. దేవాతి దేవుడు నీ కుటుంబానికి, నీ బిడ్డల పట్ల ఇచ్చే గొప్ప ఆశీర్వాదం అంటే దేవుడు విదేశాలు వెళ్ళేటువంటి స్థితిని దేవుడు అనుగ్రహిస్తున్నాడు. రెండవది ఏంటంటే నిన్ను మంచి దేశంలో ప్రవేశపెట్టినంటే ఈ యొక్క వాగ్దానంలో సెకండ్ లైన్లో మనం ఆలోచన చేస్తే దేవుడు నీ ఎదిగిన బిడ్డని ఒక మంచి గృహంలోనికి నడిపిస్తాడు. ఒక మంచి ప్లేస్లో అడుగు పెట్టబోయేలా దేవుడు చేస్తాడు. లేదా నేను ఒక చోట ఉండి ఉద్యోగం చేస్తూ నాకు ఇబ్బందిగా ఉంది, నాకు ఇక్కడ చాలా కష్టంగా ఉంది, ఇక్కడ నాకు చుట్టుపక్కల ఉన్నటువంటి పరిస్థితులు బాగోలేవు అనే ఒక ఆలోచనలో ఉంటే దేవుడు నీకు శ్రేష్టమైన మంచి ప్లేస్లో, టౌన్లో, సిటీలో దేవుడు నీకు ప్రమోషన్ తోటి నిన్న మంచి ప్రదేశంలో నిన్ను ప్రవేశపెడుతున్నారు. అంటే ఆత్మ సంబంధమైన అర్థము, నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిలో ఈ వాగ్దానాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తున్నాడు. నేను ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తే ఏమవుతుందో, మరలా అక్కడ ఎలాంటి వాళ్ళు ఉంటారో, లేకపోతే ఆ దేశం ఎలా ఉంటుందో, లేకపోతే ఆ ఇల్లు ఎలా ఉంటుందో, నా బిడ్డను అక్కడ ఇద్దాం అనుకుంటున్నాను అక్కడ ఎలా ఉంటుందో, ఆ కుటుంబం, ఆ ఇంటి వారు నా బిడ్డను ఎలా చూసుకుంటారు, లేకపోతే నన్ను గౌరవించ ఎన్నో సందిగ్ధంలో ఉంటుంటాం కొన్ని సమయాలు. కొన్ని అంటే మనకి ఆలోచనలు అనేక రకాలుగా ఉంటాయి. ఈరోజు పరలోకం నుండి దేవుడు నీతో మాట్లాడుతున్నమాట, నిన్ను మంచి దేశంలో ప్రవేశపెట్టును. అది దేశమైనా, పట్టణమైనా, ఒక నూతన గృహమైన, పొలమైన, అన్ని రకాల ఆశీర్వాదాలు కలిగి ఉన్న గొప్ప మాట. నిన్ను, నీ దేవుడిని యెహోవా నిన్ను ఆ దేశములో, నిన్ను మంచి దేశంలో ప్రవేశపెట్టును. ఎంత గొప్ప మాట చూడండి. అంటే దేశాలు ఉంటాయి కానీ మంచి దేశం అంటే మనం ఎక్కడికి వెళ్తున్నాం అక్కడ అభివృద్ధి అయ్యేదనమాట. చాలా కంట్రీస్ ఉంటాయి, అన్ని కంట్రీలు వెళ్ళటం వల్ల కొన్ని దేశాలు వెళ్ళి పాడైపోతుంటాం. కొన్ని సమయాల్లో ఒక్కొక్క దేశంలో మనం అడుగుపెట్టి చాలా విస్తారమైన దీవెనలతో మళ్ళీ తిరిగి వస్తూ ఉంటుంటాం. ఒక్కొక్క ప్లేస్లో మనం ట్రాన్స్ఫర్ అయినప్పుడు, ఒక్కొక్క ప్లేస్, ఒక్కొక్క టౌన్కి వెళ్ళినప్పుడు, ఒక సిటీకి వెళ్ళినప్పుడు, ఒక డిస్ట్రిక్ట్ చేంజ్ అయినప్పుడు కొన్ని బ్లెస్సింగ్స్ మనం పాడు చేసుకోవాల్సి వస్తుంటుంది. కానీ ఈరోజు దేవుడు నీకు ఇస్తున్న మాట, నేను వెళ్ళటం మంచిదా, నాకు దేవుడు మంచి ప్లేస్ ఇస్తాడా, ఏంటి ఇదేంటి అదేంటి అని అడుగుతున్నావు కదా. యెహోవా దేవుని కృప ద్వారా, పరిశుద్ధుడైన యేసయ్య దయ వల్ల ఈరోజు నీకు ఇచ్చే గొప్ప వాగ్దానము, పరిశుద్ధాత్ముడు బయలుపరుస్తున్న మాట,
నిన్ను మంచి దేశంలో ప్రవేశపెట్టును. నాకు ఎలాంటి భర్త వస్తాడు, నాకు ఎలాంటి అత్తవారు వస్తారో, నాకు ఎలాంటి భార్య వస్తుందో, ఎలాంటి ఇల్లు వస్తుందో, అసలు ఏంటేంటో ఆలోచిస్తున్నావు కదా. దేవుడు నీకు మంచి దేశములో, అలాగే మంచి గృహములో, మంచి పొలములో, మంచి స్థలములో, మంచి ఆఫీసులో, మంచి డిపార్ట్మెంట్లో దేవుడు నీకు డోర్ ఓపెన్ చేస్తున్నాడు. ఇక మీదట నీకు వచ్చే మార్గము మంచిదే. ఆత్మ నీకు తోడుండును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దైవజనులకు నా వందనములు. నాకు వివాహం జరిగి 11 సంవత్సరాలు అయిందండి. 11 సంవత్సరాల నుంచి పిల్లలు లేరు. సంతానం కోసం మేము తిరిగిన హాస్పిటల్ లేదండి. ఎన్నో మందులు వాడాను, ఎన్నో హాస్పిటల్కి వెళ్ళానండి. ఎక్కడ కూడా ఏదో ఒక ప్రాబ్లము. ఒక చోట అయితే నీకు సిస్ట్ ఉందని చెప్పి, ఇంకో చోట అయితే నీకు యూట్రస్ సరిగా లేదని రకరకాల కారణాలు చెప్పేవారండి. ఆంధ్రాలో తిరిగి ఇక్కడ హైదరాబాద్లో మొత్తం అన్ని చోట్ల ఎక్కడ బాగుంది అంటే ఎవరైనా ఏదైనా ఈ హాస్పిటల్లో బాగా జరిగిందమ్మా, ఇక్కడ కలుగుతున్నారని చెప్తుంటే అక్కడికి వెళ్ళడం అని అన్ని చోట్లకి తిరిగానండి. కానీ ఎక్కడ కూడా నాకు కలగలేదు. ఆఖరికి ఇంకా ఇలా మందుల వల్ల కూడా కావట్లేదు కదా, మీరు ఈ ట్రీట్మెంట్ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ చేయించుకోండి, మీకు ఖచ్చితంగా కలుగుతారు అని ఒక ఫ్రెండ్ చెప్పడంతో అండి మా హస్బెండ్ నేను ఇంకా లాస్ట్ ప్రయత్నం ఇంకా దానికే వెళ్దాము, ఇంకెన్ని మందులు వాడినా కూడా అవ్వట్లేదు కదా అని చెప్పేసండి నేను 21లో అండి ఐవీఎఫ్ ట్రీట్మెంట్కి వెళ్ళానండి. వెళ్తే అది కూడా మనీ అయ్యింది కానీ అసలు ఫెయిల్ అయిపోయిందండి. ఫెయిల్ అయిపోయిన తర్వాత ఇంకా మేమిద్దరం షాక్, ఏంటి ఇంత ప్రయత్నం చేసినా కూడా సక్సెస్ రావట్లేదు ఏంటి అని చెప్పేసి నాకేమీ చుట్టూ అంధకారము ఇంక చీకటి ఇదే కనిపిస్తుంది తప్ప ఇంక నాకు కలగరేమో పిల్లలు ఎన్ని ప్రయత్నాలు చేసినా. ఈ మందులు వాడడం వల్ల నాకు హెల్త్ ఇష్యూస్ కూడా వచ్చేసినాయండి, సైడ్ ఎఫెక్ట్స్. విపరీతం మనీ ఖర్చు అవుతుంది, అటు శారీరకంగా కూడా హెల్త్ పాడైపోతుంది, కానీ పిల్లలు మాత్రం కలగట్లేదు. ఈ ట్రీట్మెంట్ చేయించుకున్నా కూడా కలగట్లేదు ఏంటి అని నేను ఇంకా చాలా డిప్రెషన్లో ఉన్నానండి. అలాంటి టైంలో మా అత్తయ్య గారు మావయ్య గారు టీవీలో ప్రార్థనా శక్తి ప్రోగ్రామ్ చూస్తూ ఉండేవారండి. ఎర్లీ మార్నింగ్ వస్తుంది ఆయన ప్రోగ్రామ్ అంటండి. అందులో చూసి అమ్మ హైదరాబాద్లోనే పెడుతున్నారంట, పలానా చోట మీరు వెళ్ళండి, ఆయన పిల్లలు లేని వారికి వాగ్దానం ఇస్తుంటే కలుగుతున్నారంట, మీరు వెళ్ళండి, మీరిద్దరు ప్రేయర్ చేయించుకోండి అని చెప్పారండి. అయితే నేను 21లో ఇంకా నాకు ఇంకే హోప్ ఏం లేదు, ఇంక దేవుడు తప్ప ఇంకెవరు చేస్తారని చెప్పేసి నా భర్త నేను అండి అమృతవాణి గార్డెన్లో పెట్టేవారండి. అక్కడికి వచ్చాను మేమిద్దరం అండి. వచ్చిన తర్వాత అయ్యగారి చేత ప్రార్థన చేయించుకున్నాము. చేయించుకుంటే ఆయన ప్రేయర్ చేశారు, కలుగుతుందమ్మా అని ప్రేయర్ చేశారు, కానీ నాకు ఎక్కడ సాటిస్ఫాక్షన్ అవ్వలేదండి. రెండోసారి మళ్ళీ లైన్లోకి వచ్చి అయ్యగారు మీరు చెప్పండి, అసలు నాకు పుడతారో లేదో చెప్పండి, ఎన్ని ప్రయత్నాలు చేసినా అవ్వట్లేదు, నాకేమీ అసలు కలుగుతారో లేదో కూడా తెలియట్లేదండి అని నేను బాధపడితే, అమ్మ లేదమ్మా నీ మీద వెలుగు చూశాను, నీకు ఖచ్చితంగా కలుగుతారు, నీ బ్లడ్తోనే నీకు పిల్లలు వస్తారు, నమ్మకం మాత్రం ఉంచని చెప్పేసి ఆయన ఒక ప్రాఫెసీ విడుదల చేశారండి. నిజంగా ఆ రోజు ఆ మాట ఆయన ఎప్పుడైతే విడుదల చేశారో నాకు చాలా ధైర్యం వచ్చింది. అప్పుడు దాకా ఇంకా హోప్లెస్ మాట అండి. ఎందుకంటే ఎన్ని మెడిసిన్స్ వాడానంటే అది నాకు మాత్రమే తెలుసండి. ఇద్దరం కూడా ఎన్నో రాత్రులండి బాధపడిన రోజు లేదండి. ఎక్కడికి ఫంక్షన్లకు కూడా వెళ్ళలేకపోయే వాళ్ళము. ఎవరు పిలిచినా కూడా నేను రానని నేను సైడ్ అయిపోవడం ఇట్లాగే జరిగేది. అయితే ఎప్పుడైతే పాస్టర్ గారు ఆ మాట రిలీజ్ చేసిన తర్వాత నాలో ఒక తెలియని ధైర్యం వచ్చిందండి. ఖచ్చితంగా నాకు పిల్లలు కలుగుతారు అనే ఒక నమ్మకంతో మేము ఇక్కడికి రావడం జరిగిందండి. అయితే మొన్న 25లో ఆగస్టు 28నండి నాకు చెక్ చేసుకుంటే పాజిటివ్ అని వచ్చిందండి. అంతకుముందే పాస్టర్ గారితో ప్రేయర్ చేయించుకున్నాను. లేదు ఈసారి ఖచ్చితంగా అవుతుందని చెప్పి ఆయన ఫ్రూట్స్ ఇచ్చి ప్రేయర్ చేసి నాకు ఇచ్చారండి. నేను రోజు ప్రతి వారం తీసుకునేదాన్ని. మరి ఆగస్ట్ 28న నాకు పాజిటివ్ వచ్చింది. నేను వెళ్ళి చెక్ చేసుకుంటే నిజంగా అండి ఎప్పుడు కూడా ఆ టెస్టర్లో 2 లైన్స్ వస్తాయేమో ఎప్పుడైనా చూద్దామని ఎంతో ఎదురు చూసేదాన్నండి. కానీ ఎప్పుడు 2 లైన్స్ రాలేదు. ఆ రోజు ఆ 2 లైన్స్ చూసేటప్పటికి మా హస్బెండ్ నేను కన్నీరు అయితే ఆగలేదండి నిజంగాను. చెక్ చేసిన తర్వాత అండి ఇంకా మరింత గుడ్ న్యూస్ ఏంటంటే మీకు ట్విన్స్ అమ్మ అని చెప్పారండి. ట్విన్స్ అనగానే ఇంకా చాలా సంతోషం అండి. అప్పుడప్పుడు అనుకునేదాన్ని, ప్రభా ఇన్నాళ్ళు బాధపడ్డాను కదా, ఒకేసారి నాకు 2 పిల్లల్ని ఇచ్చేయి ప్రభా అని అనుకునేదాన్ని అండి. అయితే దేవుడు ఆశ్చర్యకరంగా నాకు దేవుడు 2 బిడ్డల్ని ఇచ్చారు.
తర్వాత కన్సీవ్ అయిన తర్వాత అండి మళ్ళీ దైవ సేవకుల దగ్గరికి వచ్చి, అయ్యగారు నాకు ఇలా ఇద్దరు అన్నారు అనగానే, చూసావమ్మా దేవుడు నమ్మదగినవాడు, నువ్వు నమ్మకం ఉంచావు కదా, కలిగింది నిజంగా. నువ్వు అలా ప్రేయర్ చేయించుకున్నాక లాస్ట్ మార్చి నెలలో వచ్చానండి. అయ్యగారు నాకు ఏప్రిల్లో డెలివరీ డేట్ ఇచ్చేశారు, నాకు ఇద్దరు అంటున్నారు, నాకు ఇద్దరు బాబులే కావాలండి అని నేను ప్రేయర్ చేయించుకోవడం జరిగిందండి. కలుగును గాక అని మళ్ళీ మాట విడుదల చేశారండి. నిజంగా ఇప్పుడు నాకు మొన్న ఏప్రిల్ 2వ తారీఖున డెలివరీ అయ్యిందండి. ఇద్దరు బాబులు పుట్టారండి చక్కగాను. నిజంగా దేవుడు ఎంత అద్భుతం చేశారంటే, ప్రార్థనా శక్తులు ఆయన విడుదల చేసిన మాట వలన నాకు ఖచ్చితంగా నువ్వు అమ్మ ఇద్దరు బిడ్డలతో వస్తావు, ఈ ఒక్కటే కాదండి చాలా ఆశీర్వాదాలు ఇచ్చారు మాకు. ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు అమ్మ కారులో వస్తారు, మీరు పిల్లలతో ఇద్దరు బిడ్డలతో వస్తారు, మీరు హౌస్ తీసుకుంటారు, ల్యాండ్ కొనుక్కుంటారు, ఇలా చాలా ఆశీర్వాదాలు ఇచ్చారు. అవన్నీ కూడా నేను మా జీవితంలో నెరవేరినాయి. మరి నిజంగా ప్రార్థనా శక్తిలో దేవుడు ఉన్నాడండి. ఇదిగో నేను నాదే నిజమైన సాక్ష్యం లైవ్గా మీ ముందుకు వచ్చి చెప్తున్నాను. దేవుడు చక్కగా నాకు ఇద్దరు మగబిడ్డలను ఇచ్చాడండి. చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. కడప పరిసర ప్రాంత ప్రజలకు ముఖ్య గమనిక. మాధవి కన్వెన్షన్ హాల్లో జరగవలసిన ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన రామాంజనేయపురం తిరుపతి రోడ్లో ఉన్న మేడా కన్వెన్షన్ సెంటర్ కు మార్చబడింది. గమనించగలరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 15 శుక్రవారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 16 శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం బేడా కన్వెన్షన్ సెంటర్, రామాంజనేయపురం, తిరుపతి రోడ్, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 19 మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 20 బుధవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం SR గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. దేవుడి నామానికి వందనాలండి. ఈ రావులపాలెం అండి. నా పేరు భవ్య, నా భర్త పేరు విజయ్ కుమార్. మేము వ్యవసాయం చేసుకుంటామండి. అయితే నాకు 2023లో మ్యారేజ్ అయింది. నీటి బుడగలు ఉన్నాయని, ప్రెగ్నెన్సీ రాదని చాలామంది డాక్టర్స్ అన్నారు. అయితే శనివారం రావులపాలెంలో ప్రార్థన జరుగుతుంది. పాస్టర్ గారు వచ్చారు, ఆయన చెప్తే కార్యాలు జరుగుతున్నాయని చెప్పారు. నేను నమ్మలేదు, ఎగతాళి చేశాను. అయితే ఎవరి ద్వారానో మళ్ళీ ఇక్కడ ఉప్పలగుప్తంలో ప్రార్థన జరుగుతుంది, వెళ్తే కార్యం జరుగుతుంది అన్నారు. నేను బయలుదేరేసి వచ్చాను. వచ్చి చూసేసరికి ఇస్సాక్ అయ్య గారండి. ఆశ్చర్యపోయాను, అక్కడ నమ్మలేదు ఇక్కడికి వచ్చానని చెప్పేసి. అయితే వచ్చానండి, ప్రార్థనలో పాల్గొన్నాను. మనసులోనే అనుకున్నాను 3 గురువారాలు నేను వస్తానండి సన్నిధిలో, నేను అనుకున్నది జరిగితే అని చెప్పి ఇస్సాక్ అయ్య గారికి చెప్పి ప్రార్థన చేయించుకున్నాను. ఆయన అన్నారు, వచ్చే నెలలో దేవుడిని గర్భం తెరుస్తాడన్నారు. అలాగే నేను హాస్పిటల్కి వెళ్ళాక కన్సీవ్ అయ్యానండి. ఆ నెక్స్ట్ మంత్ నేను వచ్చి అయ్యగారు నేను ఇలా కన్సీవ్ అయ్యానని చెప్తే, నీ మనసులో ఏ బిడ్డ కావాలో కోరుకోమన్నారు. నేను వెంటనే కళ్ళు మూసుకుని నాకు మగబిడ్డ కావాలి దేవుడా అని చెప్పేసి ప్రతిఫలం కావాలని అడిగాను. అయ్యగారు అడిగారు, కోరుకున్నావని. కోరుకున్నానండి, అబ్బాయి కావాలనుకోని జరుగుతుంది వెళ్ళన్నారు. అలాగే నేను ఈరోజు సాక్ష్యంతో వచ్చానండి, బిడ్డతోటి. మగ బిడ్డే పుట్టాడు. ఇచ్చిన సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. కడప పరిసర ప్రాంత ప్రజలకు ముఖ్య గమనిక. మాధవి కన్వెన్షన్ హాల్లో జరగవలసిన ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన రామాంజనేయపురం తిరుపతి రోడ్లో ఉన్న మేడా కన్వెన్షన్ సెంటర్ కు మార్చబడింది. గమనించగలరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 15 శుక్రవారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 16 శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం బేడా కన్వెన్షన్ సెంటర్, రామాంజనేయపురం, తిరుపతి రోడ్, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 19 మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 20 బుధవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం SR గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. వీరి పేరు మెస్సయ్య. వీరు కోమటిగుంట్ల, ఒంగోలు జిల్లా నుండి ఇక్కడ సికింద్రాబాద్ ఆరాధనకు వచ్చారు. గత సంవత్సరంలో ఈయన డిగ్రీ ఎగ్జామ్, సెకండ్ సెమ్ ఎగ్జామ్ రాయడానికి వెళ్తుండగా బైక్ మీద నుంచి పడిపోయి యాక్సిడెంట్ అయింది. అప్పుడు తను కింద పడిపోయాడు, ఫిట్స్ కూడా వచ్చింది. తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్తే అక్కడ దగ్గరలో ఉన్న చాలా హాస్పిటల్స్లో తను జాయిన్ చేసుకోలేదు. తర్వాత ఒంగోలు కిమ్స్లో జాయిన్ చేసుకున్నారు. టెస్ట్లన్నీ చేసిన తర్వాత తనకి బ్రెయిన్లో చిన్న ప్రాబ్లము, అంటే ఒక నరం కట్ అయిందని అన్నారు. 4 రోజులు ఐసీలో కోమాలో ఉండడం జరిగింది. ఉన్న తర్వాత వారి కుటుంబ సభ్యులు ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధనకు వచ్చినప్పుడు వారు తీసుకెళ్ళిన ప్రార్థనలోనే తనకి
రాయడంతో దేవుడు కృప చూపించారు వారి పట్ల. తర్వాత రోజు తను కళ్ళు తెరిచారు, కానీ అప్పటికి మాటలు అవి సరిగా వచ్చేవి కాదు, నడవడం సరిగా ఉండేది కాదు, చూపు రాయడం ఇలాంటివి ఏది మంచిగా ఉండేవి కాదు. కానీ డాక్టర్స్ అయితే మాటలు వస్తాయని చెప్పారు, కానీ అవి ఎప్పటికి వస్తాయనేది వారు కూడా చెప్పలేదు. అలానే వారు తైలాభిషేక ప్రార్థనకు వారు దైవజనుల దగ్గర ప్రార్థన చేయించడానికి అలాంటి పరిస్థితిలో ఉన్న తనని దైవజనుల దగ్గర తీసుకొచ్చినప్పుడు దైవజనులు వారి కోసం ప్రార్థన చేశారు. వారి కుటుంబం కూడా ఆ తైలాభిషేకంలో వారు నమ్మిక ఉంచి దైవజనులతో ప్రార్థన చేయించుకోగా దేవుడు తన పట్ల కార్యం చేశారని, పూర్తయిన స్వస్థత ఇచ్చారని వారు సాక్ష్యం చెప్తున్నారు. ఫస్ట్లో రాయడం కూడా సరిగా వచ్చేది కాదు, గీతల్లా రాస్తూ ఉండేవారు. కానీ దేవుడైతే తనకి ఇప్పుడు మంచిగా రాయడానికి చూపు, నడక అన్నీ కూడా దేవుడు మంచిగా ఇచ్చారని తను సాక్ష్యం చెప్తున్నాడు. దేవుడు నాకు ఇచ్చిన ఈ పునర్జన్మను బట్టి దేవాది దేవునికి అలాగే ప్రార్థన చేసిన అయ్యగారికి కూడా వందనాలు చెల్లిస్తున్నామని తను చెప్తూ ఉన్నాడు. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమె. కడప పరిసర ప్రాంత ప్రజలకు ముఖ్య గమనిక. మాధవి కన్వెన్షన్ హాల్లో జరగవలసిన ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన రామాంజనేయపురం తిరుపతి రోడ్లో ఉన్న మేడా కన్వెన్షన్ సెంటర్ కు మార్చబడింది. గమనించగలరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 15 శుక్రవారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 16 శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం బేడా కన్వెన్షన్ సెంటర్, రామాంజనేయపురం, తిరుపతి రోడ్, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 19 మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 20 బుధవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం SR గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. దేవునికి వందనాలండి. ఈశాఖయ్య గారు వందనాలు. నా పేరు భుజింగరావు, మాది పెనుగొండ. నాకు గత 6 నెలల నుంచి చేతబడి శక్తులు స్పీడ్ ఇంతనే చేతబడి చేయించారంట. నాకు ఏయో ఆలోచనలు చచ్చిపో లేకపోతే పిల్లల్ని చంపే అన్న ఆలోచనలు వచ్చేయండి. పాలకొల్లు 6 నెలలు ప్రార్థనకి వెళ్ళానండి. ఇది 7వ నెల. అలాగైనా సరే తైలాభిషేకం చేయించుకుంటే నయమైపోతానని నమ్మకంతో వచ్చి చేయించుకున్నానండి. ఇప్పుడు అయ్యగారికి చెప్పాను, ఏం పర్లేదు, తగ్గిపోతే వెళ్ళిపోన్నారండి. చిన్న సాక్ష్యం దేవుడు దీవించగాక. కడప పరిసర ప్రాంత ప్రజలకు ముఖ్య గమనిక. మాధవి కన్వెన్షన్ హాల్లో జరగవలసిన ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన రామాంజనేయపురం తిరుపతి రోడ్లో ఉన్న మేడా కన్వెన్షన్ సెంటర్ కు మార్చబడింది. గమనించగలరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 15 శుక్రవారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 16 శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం బేడా కన్వెన్షన్ సెంటర్, రామాంజనేయపురం, తిరుపతి రోడ్, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 19 మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 20 బుధవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం SR గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. దేవుడికి వందనాలండి. విశాఖపట్నం గారికి నా వందనాలండి. నాది సీతారత్నాడు, మాది మందపిల్లండి. మరి దేవుడు చేసిన కార్యం అయితే మా బాబు జాబ్ కోసం మరి ఎంతగా తిరిగేదాను పలుకుస్తామండి. ఆ రీతిగానే నా బిడ్డకి మరి జాబ్ వచ్చిందండి. టీవీ ఫాన్స్లో డబ్బులు కట్టుకున్నాను. మరి అదే రీతిగా నాకు గృహం లేదండి. గృహం అయితే ఎంతో బాధపడేదని, కుమారుడికి వివాహం చేయాలి తండ్రి, మరి గృహం లేదని బాధపడుతున్నావా, నీకు 2 స్టేర్ బిల్డింగ్ ఇస్తాను అని అక్కయ్య గారు ఎంతగా చెప్పారు. మా వారు అయితే ఎంతో సర్దాపడి దేవుడు మన ఎదురుగుండా ఉండి మాట్లాడుతున్నారు. ఈయనన్న మాట, వాగ్దానం ఇచ్చిన మాట నిర్వహిస్తారు. దేవుడని ఎంతో ఆశ్రయించాం. మరి గృహం కట్టుకున్నామండి. కుమారుడికి మరి వివాహం చేయాలి అనుకున్నాను. మరి వివాహం అమ్మిందండి. ఈ చిన్న సాక్ష్యం మరి దేవుడు దీవించిన కాక. ఆమేన్. కడప పరిసర ప్రాంత ప్రజలకు ముఖ్య గమనిక. మాధవి కన్వెన్షన్ హాల్లో జరగవలసిన ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన రామాంజనేయపురం తిరుపతి రోడ్లో ఉన్న మేడా కన్వెన్షన్ సెంటర్ కు మార్చబడింది. గమనించగలరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 15 శుక్రవారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల.
ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 16 శనివారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం బేడా కన్వెన్షన్ సెంటర్ రామాంజనేయపురం తిరుపతి రోడ్ కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 19 మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం A1 కన్వెన్షన్ హాల్ ఓల్డ్ గుంటూరు రోడ్ ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 20 బుధవారం సమయం ఉదయం 8 గంటల నుండి స్థలం SR గార్డెన్స్ ఈనాడు ఆఫీస్ వైరా రోడ్ వెలుగుమట్ల ఖమ్మం. దేవాది దేవుడికి వందనాలండి. విశాఖ గారికి వందనాలండి. మాది సిద్ధాంతం పెనుగొండ మండలం అండి. నేను పుల్లల వ్యాపారం చేస్తానండి. ఆ స్థలము అమ్మకానికి వచ్చిందండి. మన విశాఖ గారు టీవీ పాన్స్ చేసినప్పుడు విశాఖ గారు జయము జరుగుతుందని అన్నారండి. అదే నెల స్థలం కొనటం రిజిస్ట్రేషన్ జరగడం 33 లక్షలు జరిగిందండి. దేవుడి చిత్తున మహాకున్పుటి విశాఖ గారు ప్రార్థన పని ఉంటే ఆ స్థలం కొనడం దయచేయండి. అలాగే మా అల్లుడి గారికి అండి మొన్న ఫిబ్రవరి నెలలో లైవ్లో వెళ్ళినప్పుడు ఛాతి మీద మచ్చలోనే అయ్యగారు చెప్పిన వెంటనే ప్రార్థన చేసినప్పుడు అదే మలనాడు పొద్దున కానీ మచ్చలు లేకుండా దేవుడు స్వస్థపరిచి ఆరోగ్యం దీవించాడండి. ఈ చిన్ని సాక్షిని దీవించమని వందనాలండి. కడప పరిసర ప్రాంత ప్రజలకు ముఖ్య గమనిక. మాధవి కన్వెన్షన్ హాల్లో జరగవలసిన ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన రామాంజనేయపురం తిరుపతి రోడ్లో ఉన్న బేడా కన్వెన్షన్ సెంటర్ కు మార్చబడింది. గమనించగలరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి స్థలం ఎయిర్పోర్ట్ రోడ్ క్వారీ మార్కెట్ రేణుక అపార్ట్మెంట్ దగ్గర రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 15 శుక్రవారం సమయం ఉదయం 10 గంటలకు స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్ మహానంది రోడ్ నంద్యాల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 16 శనివారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం బేడా కన్వెన్షన్ సెంటర్ రామాంజనేయపురం తిరుపతి రోడ్ కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 19 మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం A1 కన్వెన్షన్ హాల్ ఓల్డ్ గుంటూరు రోడ్ ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 20 బుధవారం సమయం ఉదయం 8 గంటల నుండి స్థలం SR గార్డెన్స్ ఈనాడు ఆఫీస్ వైరా రోడ్ వెలుగుమట్ల ఖమ్మం. దేవుడికి వందనాలండి. నా పేరు రేణుక. మేము హైదరాబాద్లో ఉంటామండి. నాకు జస్ట్ ఒక 4 డేస్ బ్యాక్ హాస్పిటల్కి వెళ్తే అసలు 4 మంత్స్ నుంచి ఉంది నాకు ఈ ప్రాబ్లము. బ్యాక్ పెయిన్, ఇదంతా తిమ్మిర్లు, మంటలు, అసలు ఎలా జీవిస్తున్నానో అలా భగవంతుడికే తెలుసు. అలాంటిది నేను ఇక్కడికి వచ్చి చూపించుకోవాలని ఆంధ్ర వచ్చాక హాస్పిటల్కి వెళ్తే నీకు వెన్నుపూసలో 2 పూసలు జారిపోయినాయి అమ్మ, ఆపరేషన్ చేసేయాలి అన్నారండి. మా అమ్మ ఉప్పలగుప్తం ప్రార్థనకు తీసుకెళ్ళి ప్రార్థనా తైలం వేయించి అయ్యగారికి చెప్తే ఆ పూసలు నీయి కాదు పోయినాయి పో అన్నారండి. అయ్యే టెస్ట్లు నేను నెక్స్ట్ ఇంకో కాకినాడ హాస్పిటల్కి పట్టుకెళ్ళి చూపిస్తే నీకేమీ లేదమ్మా, నీకెవరు చెప్పారమ్మా, నీకు అసలు పూసలు జారిపోవటం ఏంటమ్మా, ఏమీ లేదు, నీకు ఏ రోగమో లేదని. దేవుడికి వందనాలండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడి దీవించిన గాక. కడప పరిసర ప్రాంత ప్రజలకు ముఖ్య గమనిక. మాధవి కన్వెన్షన్ హాల్లో జరగవలసిన ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన రామాంజనేయపురం తిరుపతి రోడ్లో ఉన్న బేడా కన్వెన్షన్ సెంటర్ కు మార్చబడింది. గమనించగలరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి స్థలం ఎయిర్పోర్ట్ రోడ్ క్వారీ మార్కెట్ రేణుక అపార్ట్మెంట్ దగ్గర రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 15 శుక్రవారం సమయం ఉదయం 10 గంటలకు స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్ మహానంది రోడ్ నంద్యాల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 16 శనివారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం బేడా కన్వెన్షన్ సెంటర్ రామాంజనేయపురం తిరుపతి రోడ్ కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 19 మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం A1 కన్వెన్షన్ హాల్ ఓల్డ్ గుంటూరు రోడ్ ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 20 బుధవారం సమయం ఉదయం 8 గంటల నుండి స్థలం SR గార్డెన్స్ ఈనాడు ఆఫీస్ వైరా రోడ్ వెలుగుమట్ల ఖమ్మం. నా పేరు జ్యోతి అండి. మేము 7th గ్రామం నుంచి వచ్చాము. నాకు 7th మంత్ నుంచి కూడా నార్మల్ డెలివరీ అవుతుందని చెప్పారు. అయితే పాప అయితే ఇంకొక ½ an hourలో డెలివరీ అయ్యే టైంలో మోషన్ అయితే మింగేసిందండి లోపల. అప్పుడు ఎమర్జెన్సీ C-సెక్షన్ చేసి పాపనైతే తీసి రాజమండ్రి ICUలో 18 రోజులు అయితే ఉంచారండి. నేను ఇలా ప్రార్థన చేస్తూ ఏడుస్తూ ఉండగా అక్కడైతే ఒక నర్సు, నేను ప్రార్థనా శక్తికి వెళ్తున్నానమ్మా, నీకు ప్రేయర్ ఆయిల్ తీసుకొస్తాను, ఏం భయపడకని చెప్పిందండి. ఆ రోజు నేను రాసుకుని తర్వాత పాపకి ICUలో ఉన్న పాపకు కూడా మేము పంపించామండి.
దేవుడు సంపూర్ణ స్వస్థత నా బిడ్డకి దయచేసాడండి. ఇప్పుడైతే నేను సెకండ్ ప్రెగ్నెన్సీ, దేవుడు దాని చిత్తంలో మగబిడ్డను దయచేయలాగున దైవజనులతో ప్రార్థన చేయించుకున్నానండి. చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. కడప పరిసర ప్రాంత ప్రజలకు ముఖ్య గమనిక. మాధవి కన్వెన్షన్ హాల్లో జరగవలసిన ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన రామాంజనేయపురం తిరుపతి రోడ్లో ఉన్న మేడా కన్వెన్షన్ సెంటర్ కు మార్చబడింది. గమనించగలరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 15 శుక్రవారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 16 శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మేడా కన్వెన్షన్ సెంటర్, రామాంజనేయపురం, తిరుపతి రోడ్, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 19 మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 20 బుధవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం SR గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. దేవునికి వందనాలు, ఇసాకాయ్య గారికి వందనాలు. నా పేరు వీర వెంకటలక్ష్మి. నేను మడికి నుంచి వచ్చాము. నేను 2024 ప్రెగ్నెన్సీ, థర్డ్ ప్రెగ్నెన్సీతో వచ్చాము. నాకు ఇద్దరు ఫస్ట్ పాపలే. ఇక్కడికి వచ్చినప్పుడు ఇసాకాయ్య గారు వాక్యం చెప్తున్నప్పుడు వాగ్దానం తీసుకోమన్నారా. వాగ్దానం తీసుకున్నప్పుడు నూతన క్రియ చేయుచున్నది, అది ఇప్పుడే మొలిచినని వచ్చింది. అది వాగ్దానం నా జీవితంలో నెరవేరింది. అబ్బాయి పుట్టాడు. నాకు టీవీకి స్పాన్సర్ చేసుకుని సాక్ష్యం చెప్పుకుంటున్నాం అనుకున్నాం. టీవీకి స్పాన్సర్ చేసుకున్న మేళ సాక్ష్యం కూడా చెప్పుకుంటున్నాం. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవిస్తుంది కాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 15 శుక్రవారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల.